అసలు చార్ధామ్ అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత? సో అంటే మనం శివయ్యని కళ్ళతో చూడడం కాకుండా మన చేతులతో ముట్టుకోవచ్చు. స్పర్శ దర్శనం. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇంత పెద్ద యాత్ర లైఫ్ లో ఒకసారి చేసే యాత్ర కళ్ళతో చూడకుండా అలా ముట్టుకునేసరికి ఎలా ఉంటుందంటే అండి, ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్ అయిపోతారు. అంటే ఆ సిచ్యువేషన్ లో మన ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్ తో వెళ్ళినా ఎవరు లేనట్టే అనిపిస్తుంది పక్కన. చార్ధామ్ యాత్ర చేయాలంటే బెస్ట్ సీజన్ ఏంటండి? సో ఇప్పుడు మనకి ఏప్రిల్ 20th వస్తుంది. ఓకే. అక్షయ తృతీయ ద వెరీ నెక్స్ట్ డే టెంపుల్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ దీపావళి అమావాస్య రోజు పూజలు చేసి టెంపుల్ క్లోజ్ చేయడం జరుగుతుంది. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజర్ అయిన కృష్ణ గారు. వారితో మాట్లాడి చార్ధామ్ యొక్క విశిష్టత, అసలు యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్ గా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మేడం. అంటే జీవితంలో చాలా మందికి చార్ధామ్ యాత్ర చేయాలని ఒక చిన్న కోరిక అయితే ఉంటుంటుంది. అలాగా యాత్ర కొంచెం కష్టం అని చెప్తూ ఉంటారు. అసలు చార్ధామ్ అంటే ఏంటి? దాని యొక్క విశిష్టత, అలాగే ఏ ఏ ప్రదేశాలు మనం చూడాలనేది కొంచెం వివరంగా తెలుపుతారండి. డెఫినెట్గా అండి. సో ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో చార్ధామ్ అనేది 4 టెంపుల్స్, 4 ధాములు కలిసి ఉంటాయి. సో మొట్టమొదటి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. ఈ 4 ధాములను కలిసి చార్ధామ్ అని పిలుస్తాం. సో వీటి విశిష్టత ఏంటి అంటే, సో యమునోత్రి వచ్చేసి మన యమునా నది పుట్టిన స్థలం అండి. ఓకే. సో గంగోత్రి వచ్చేసి గంగమ్మ పుట్టిన స్థలం అని పిలుచుకుంటారు. సో కేదార్నాథ్ వచ్చేసి మన జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ మనకి హిమాలయాల పర్వతాల మధ్యలో ఒకటి ఉంది, అది 3వది. సో 4వది వచ్చేసి మన బద్రీనాథ్. సో బద్రీనాథ్ ఏంటంటే మన శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా భూమి మీద పాదం మోపిన ప్రదేశంగా మనం చూసుకుంటాం. సో ఈ 4 ధాములు మీరు చెప్పినట్టు ఒక మనిషి జీవితంలో డెఫినెట్ గా చేయాల్సిన యాత్ర ఏదైతే ఉందో అది చార్ధామ్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు చెప్పారు ఇప్పుడు యాత్ర అని చెప్పేసి, ఇప్పుడు చార్ధామ్ యాత్ర మనకి మొత్తంగా ఎన్ని రోజులు పడుతుందండి? సో యాక్చువల్లీ మనకి చార్ధామ్ యాత్ర 12 days పడుతుందండి. మనం ఎలా చూసుకున్నా ఎంత తొందరగా చేసుకోవాలన్నా కూడా అది అవ్వదు. బికాజ్ ఇంత పెద్ద యాత్ర మనకి కొనసాగాలంటే మనకి బాడీకి ప్రాపర్ రెస్ట్ కావాలి, స్లీప్ ఉండాలి, మంచి ఫుడ్ కావాలి. సో ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే 12 days లో మనము చార్ధామ్ యాత్ర అనేది చేసుకోవచ్చు. ఈ యాత్ర అనేది మొదట ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడికి ఎండ్ అవుతుందండి? సో మనము ఇండియాలో ఏ ప్లేస్ నుంచి అయినా ఈ యాత్రని ఆపరేట్ చేయొచ్చు. సో ఏ ప్లేస్ నుంచి అయినా కూడా మనం ఢిల్లీ రావాల్సి వస్తుంది. సో హైదరాబాద్ టు ఢిల్లీ, వైజాగ్ టు ఢిల్లీ, బెంగళూరు టు ఢిల్లీ, చెన్నై టు ఢిల్లీ, ఎక్కడి నుంచి అయినా మనం ఢిల్లీకి అయితే రావాల్సి వస్తుంది. ఢిల్లీ ఆర్ డెహ్రాడూన్ కి కొంచెం ఫేర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి విల్ ప్లాన్ ఇట్ ఫర్ ఢిల్లీ అనమాట. సో ఢిల్లీకి వచ్చాక ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కంప్లీట్ మనకి ఒక వెహికల్ ఉంటుంది, లైక్ కంప్లీట్ బస్ ఉంటుంది అనమాట. సో బస్ కూడా చాలా కంఫర్టబుల్ గా, సో లెగ్ స్పేస్ ఎక్కువ ఉన్న బస్సెస్ మనం ప్రిఫర్ చేస్తాము. బికాస్ మనతో ట్రావెల్ చేసేది అందరూ కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కాబట్టి మనకి లెగ్ స్పేస్ ఎక్కువ ఉన్న బస్సెస్ మనం ప్రిఫర్ చేస్తాం. సో అక్కడి నుంచి మనం ఢిల్లీలో ఫస్ట్ డే స్టార్ట్ అవుతే ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తామండి. సో హరిద్వార్ లో మనం ఒక రోజు స్టే తీసుకుంటాము. సో ఆఫ్టర్నూన్ వరకు మనం హరిద్వార్ రీచ్ అయ్యాక, సో హరిద్వార్ లో మనకి ఒక 2 సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి అనమాట. సో మానసదేవి, చండీదేవి టెంపుల్స్ అని ఒక 2 ఉంటాయి. సో ఆ టెంపుల్స్ మనం రోప్ వేస్ లోనే వెళ్ళాల్సి వస్తుంది. సో అవి కూడా మనం గైడ్ చేస్తాం, ఎలా వెళ్ళాలి మనమే తీసుకెళ్తాం. సో అది అయిపోయాక ఫాలోడ్ బై మనకి గంగా హారతి ఉంటుంది. సో చాలా ప్లేసెస్ లో గంగా హారతి ఉంటుంది, కానీ హరిద్వార్ లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో అది కూడా మనం చూసుకుంటాము. అది అయిపోయాక ద వెరీ నెక్స్ట్ డే మన అసలైన యాత్ర స్టార్ట్ అవుతుంది. సో మన ధామ్లలో ఫస్ట్ ధామ్ వచ్చేసి యమునోత్రి ధామ్. సో యమునోత్రి వెళ్ళడానికి మనం నెక్స్ట్ డే మార్నింగ్ హరిద్వార్ నుంచి స్టార్ట్ అవుతే బార్కోట్ అనే ప్లేస్ కి మనం రీచ్ అవ్వాల్సి వస్తుంది. సో బార్కోట్ రీచ్ అయ్యాక మనము ఈవినింగ్ వరకు ట్రావెల్ చేస్తూనే ఉండాలి. మొత్తం ఘాట్ రోడ్స్ ఉంటాయి, చాలా డేంజరస్ రోడ్స్ ఉంటాయి అవన్నీ. సో మనం ఈవినింగ్ అక్కడ బార్కోట్ కి రీచ్ అయ్యాక మనం వాళ్ళకి డిన్నర్ ప్రొవైడ్ చేసి, హోటల్ రూమ్స్ ప్రొవైడ్ చేసి, ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం బార్కోట్ నుంచి యమునోత్రికి బై బస్ ఒక 40 kilometers ఉంటుంది. ఆ 40 kilometers బై బస్ మనం ట్రావెల్ చేసేస్తాం. సో 40 kilometers మనం ట్రావెల్ చేశాక యమునోత్రి టెంపుల్ కి వెళ్ళడానికి మనం ఒక 7 kilometers ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అది చాలా టఫ్ ఉంటుంది, హైట్ లో ఉంటుంది అనమాట.
సో ఎవరైతే ట్రెక్ చేయలేము అనుకున్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్, వీళ్ళందరూ ఏం చేయొచ్చు అంటే మనకి పోనీస్ హైర్ చేసుకోవచ్చు. సో హార్సెస్ ఉంటాయి అండ్ డోలీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన టూర్ ఆపరేటర్స్, మన టూర్ మేనేజర్స్ ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు మాట్లాడి పెట్టడము. సో వాళ్ళు ఈజీగా దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్టుగా మన వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆఫ్టర్ దాట్ మనకి యమునోత్రి దర్శనం అయిపోగానే మళ్ళీ కిందికి వచ్చేయాలి. కిందికి వచ్చేసాక మళ్ళీ సేమ్ మనం ఏ రోజు అయితే స్టార్ట్ అయ్యామో హోటల్లో, ఆ రోజు నైట్ కూడా అదే హోటల్లో విల్ బి స్టేయింగ్ అనమాట. సో ఆ రోజు నైట్ కూడా మనం అక్కడ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం బార్కోట్ అనే ప్లేస్ నుంచి ఉత్తర కాశీ అనే ప్లేస్ కి స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు మనం యమునోత్రి వెళ్ళడానికి బార్కోట్ లో ఎలా అయితే స్టే చేసామో, సో గంగోత్రి వెళ్ళడానికి ఉత్తర కాశీ అనే ప్లేస్ లో స్టే చేయాల్సి వస్తుంది. సో ఉత్తర కాశీ విశిష్టత ఏంటి అంటే మనకి ఉత్తర కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒకటి ఉంటుంది. మనం ఆ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని దర్శించుకుంటాం. సో అది ఉత్తర కాశీ ఇస్ లైక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అక్కడ మంచి షాపింగ్స్ చేసుకోవచ్చు. చాలా టైం ఉంటుంది మనకి. ఆ రోజు ఏం వర్క్ ఏమి ఉండదు, మనకి ట్రావెలింగ్ కూడా తొందరగా అయిపోతుంది. సో టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము షాపింగ్ చేసుకోవచ్చు, కాశీ విశ్వనాథ్ స్వామిని దర్శించుకోవచ్చు. అండ్ భగీరథ రివర్ ఉంటుంది, రివర్ పైన మనం బోటింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మనం సైట్ సీయింగ్ ప్లేసెస్ లాగా చూపిస్తాం అనమాట యాత్రికులకి. సో అది అయిపోయాక దాని వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ 4 o'clock కి మనము ఉత్తర కాశీ నుంచి గంగోత్రి బయలుదేరాలండి. సో ఒక 100 kilometers ఉంటుంది మేడం. ఆ 100 kilometers ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే ప్లేసెస్, ఇట్స్ లైక్ క్రేజీ. అంటే అలాంటి ప్లేసెస్ మళ్ళీ మనం జీవితంలో చూస్తామన్న బ్యూటిఫుల్ గా ఉంటుంది. రోడ్స్ కూడా అలానే డేంజరస్ ఉంటాయి అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు తీసుకెళ్లే వాళ్ళు కూడా. సో ఆ 100 kilometers మనం ఒక 4 hours 5 hours లో రీచ్ అవ్వచ్చు. కానీ ఇంత తొందరగా వచ్చేసామా అనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్ ఉంటాయి ప్లేసెస్ అన్ని. సో మనకి గంగోత్రి దగ్గర అంత కష్టం ఏమి ఉండదు. మనకి పార్కింగ్ నుంచి ఒక్క 1 kilometer వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్ కి. మనం యమునమ్మని దర్శనం చేసుకొని గంగమ్మ టెంపుల్ ఉంటుంది అక్కడ. సో టెంపుల్ దర్శించుకొని మనం మళ్ళీ బ్యాక్ పార్కింగ్ వచ్చేస్తే మన బస్ లో మళ్ళీ బ్యాక్ టు ఉత్తర కాశీ. ఈవినింగ్ అవుతుంది మనం ఉత్తర కాశీ వచ్చేటప్పటికి. మళ్ళీ మనం డిన్నర్ పెట్టేస్తాము, వాళ్ళ రెస్ట్ ఇస్తాము. ద వెరీ నెక్స్ట్ డే, సో ఇప్పుడు యమునోత్రి అయిపోయింది, గంగోత్రి అయిపోయింది. మెయిన్ అన్నమాట ఇది కేదార్నాథ్. సో ఇట్స్ లైక్ కింగ్. సో కేదార్నాథ్ టెంపుల్ కి వెళ్ళాలంటే మనం ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీ అనే ప్లేస్ కి వెళ్ళాల్సి వస్తుంది. గుప్త కాశీ. సో ఈ గుప్త కాశీ ఇస్ లైక్ అక్కడ మనం హోటల్స్ ప్రొవైడ్ చేస్తాము, డిన్నర్ ప్రొవైడ్ చేస్తాము. ఆ రోజు రెస్ట్ తీసుకుంటారు. ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం ఏం చేయాలి అంటే ఎర్లీగా 4 o'clock 3:30 లేసేసి సోంప్రయాగ్ అనే ప్లేస్ కి వీ హ్యావ్ టు స్టార్ట్. సో ఒక 40 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మన బస్సు సోంప్రయాగ్ వరకు వెళ్తుంది. సోంప్రయాగ్ లో మనం పార్క్ చేసేస్తాం బస్సు. పార్క్ చేసేసిన వెంటనే అక్కడ నుంచి ఒక్క 1 kilometer వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది. సోంప్రయాగ్ నుంచి గౌరీకుండ్ అనే ప్లేస్ ఏంటి అంటే కేదార్నాథ్ కి బేస్ క్యాంప్. సో అక్కడి నుంచే అన్ని ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వడము, పోనీస్ ఉండడము అండ్ డోలీస్ మనం హైర్ చేసుకోవడం అన్ని అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆ గౌరీకుండ్ కి మనం ఎలా వెళ్ళాలి అంటే ఓన్లీ ఇన్ లోకల్ ట్రాన్స్పోర్ట్. మనకి ఓన్లీ లోకల్ ట్రాన్స్పోర్ట్ లో జీప్స్ ఉంటాయి. 50 rupees per head తీసుకుంటారు. సో ఒకవేళ ఉత్తరాఖండ్ ఆ ఏరియా ఎమ్మెల్యే వచ్చినా కూడా అందులోనే వెళ్ళాలి ఆయన. అండ్ దట్ 12 members వస్తేనే ఆ బండి తీస్తారు. సో 12 members వస్తేనే ఆ వెహికల్ తీస్తారు, లేకపోతే తీయరు. సో మనము 5 kilometers మనము వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళిపోయి వీ హ్యావ్ టు గో టు గౌరీకుండ్ అనమాట. గౌరీకుండ్ నుంచి మనము ట్రెక్కింగ్ లైక్ డోలీలు అంటే డోలీలు, హార్సెస్ అంటే హార్సెస్ మీద వెళ్ళిపోవచ్చు. సో ఒక నార్మల్ గా ఒక హెల్తీ పర్సన్, ఫిట్ ఉన్న పర్సన్ ట్రెక్కింగ్ చేయాలి అంటే ఒక 6-7 hours అయితే కన్ఫర్మ్ గా పడుతుంది. సో బ్రేక్స్ ఇస్తూ వెళ్తే ఒక 10 hours 11 hours 12 hours కూడా పడుతుంది వెళ్ళడానికి, పైకి రీచ్ అవ్వడానికి. 16 kilometers వే ఉంటుంది. ఆ వేలోనే డోలీలు వెళ్తాయి, ఆ వేలోనే హార్సెస్ వెళ్తాయి, ఆ వేలోనే మనం వెళ్ళాలి. చాలా గందరగోళంగా ఉంటుంది. కానీ అసలు ఆ 16 kilometers ఇట్స్ లైక్ హెవెన్ అండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అలసట తెలియదు. ఇప్పుడు మనకి ఎక్కడైనా అలసట వచ్చింది అనుకోండి, హరహర మహాదేవ్ అని అనుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ నేచర్ కి కనెక్ట్ అవుతాం కదా. హరహర మహాదేవ్ అంటే మనకి తెలియని పాజిటివ్ ఎనర్జీ మనలో బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈవినింగ్ వరకు మనం ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళిపోయి ఈవినింగ్ 7 o'clock కి అలా హారతి ఇస్తూ ఉంటారనమాట. మనం హారతి చూసుకోవచ్చు. హారతి చూసుకున్నాక
స్టే అక్కడ పైన యాక్చువల్లీ స్టే మేము ప్రొవైడ్ చేయము. మేమే కాదు, ఏ ట్రావెల్ ఏజెంట్ కూడా కేదార్నాథ్ దగ్గర స్టే ప్రొవైడ్ చేయరు. ఓకే. సో అక్కడ మనకి బేసిక్ 500 నుంచి 25,000 వరకు కూడా మన కంఫర్ట్ కి తగ్గట్టు స్టేస్ ఉంటాయి. ఓకే. సో అవి మనం గైడ్ చేస్తాం. మీకు వాళ్ళ కంఫర్ట్ తెలుసుకొని, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో తెలుసుకొని మనం గైడ్ చేసి రూమ్స్ అలాట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్తాం. సో మార్నింగ్ ఎందుకు దర్శనం అంటే, మార్నింగ్ దర్శనానికి వెళ్తే మనకి స్పర్శ దర్శనం అవుతుంది. ఓకే. సో అంటే మనం శివయ్యని కళ్ళతో చూడడంతో కాకుండా మన చేతులతో ముట్టుకోవచ్చు. ఓకే. యా, స్పర్శ దర్శనం. ఇట్స్ లైక్ ఇప్పుడు ఇంత పెద్ద యాత్ర లైఫ్ లో ఒకసారి చేసే యాత్ర కళ్ళతో చూడకుండా అలా ముట్టుకునేసరికి ఎలా ఉంటుందంటే అండి, ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్ అయిపోతారు. అంటే ఆ సిచ్యువేషన్ లో మన ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్ తో వెళ్ళినా, వైఫ్ తో వెళ్ళినా, ఇట్స్ లైక్ ఎవరు లేనట్టే అనిపిస్తుంది. పక్కన మొత్తం బ్లాంక్ అయిపోతారు. ఫోటోలు దిగాలనిపించదు, ఆకలేదు, మొత్తం ఇట్స్ లైక్ ఏదో వేరే లోకంలో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఆ నేచర్ కానివ్వండి, ఆ మౌంటైన్స్ కానివ్వండి, చెట్లు, పుట్టలు, ప్రతి ఒక్క దాంట్లో మీరు మనసు పెట్టి చూస్తే ఎక్కడో ఒక చోట శివుడు ఆకారం కనిపిస్తుంది. అంటే పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు హిమ్ కెన్ సీ ఎనీవేర్. ప్రతి చోట శివుడిని చూడొచ్చు ఆ 16 కిలోమీటర్స్ లో. అండ్ వన్స్ మనము ఆ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిన 16 కిలోమీటర్స్ అయ్యాక టెంపుల్ ని చూస్తాం కదండి. శివలింగాన్ని చూడాల్సిన అవసరం లేదు, టెంపుల్ ని చూస్తే చాలు. 1% కూడా అలసట ఉండదు. అంటే మేమేమైనా ఇంత పైకి వచ్చింది, కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కరు ఏడ్చేస్తా ఉంటారు. ఇట్స్ లైక్ గూస్ బంప్స్. కొన్ని మాటలు వి కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ కదా, అలాంటి దాంట్లో కేదార్నాథ్ ఒకటి. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో కేదార్నాథ్ దర్శనం అయిపోయాక వెనకాలే మన శంకరాచార్యులు గారిది సమాధి ఒకటి ఉంటుంది, మనం అది కూడా దర్శించుకోవచ్చు. కొంచెం పైకి వెళ్తే కాలభైరవ టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా దర్శించుకోవచ్చు ఓపిక ఉంటే. కొంచెం దానికి ట్రెక్ చేసేది ఉంటుంది. సో అక్కడ నుంచి కేదార్నాథ్ వ్యూ చూస్తే ఉంటదండి, అసలు మాటలు రావు. ఇంకా అసలు ఇంటికి రావాలనిపించదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ మేము కిందకి వెళ్ళిపోవాలంటాం కదా, వచ్చేస్తారు. సో వచ్చేసాక కిందికి మళ్ళీ సేమ్ మన గౌరీకొండకి వస్తారు, ట్రెక్ చేసుకుంటూనో పోనీస్ మీదనో ఆర్ డోలీస్ మీదనో కిందకి వచ్చేస్తారు. కిందకి వచ్చాక అక్కడ నుంచి మళ్ళీ సేమ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ లో సోంప్రయాగ్ వచ్చేసేయాలి. సోంప్రయాగ్ లో మన బస్సు ఉంటుంది, మన పార్కింగ్ మనం లొకేషన్స్ పంపిస్తాము, మన టూర్ మేనేజర్స్ తీసుకొని వచ్చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు గుప్తకాశీ, ఎక్కడైతే మనం స్టే తీసుకున్నామో మళ్ళీ అదే హోటల్ కి వెళ్ళిపోతాం. ఆ రోజు నైట్ డిన్నర్ పెట్టేశాక లైక్ రెస్ట్ ఉంటుంది. సో 3 ధామ్లు అయిపోయాయి. కమింగ్ టు 4th ధామ్ ఇస్ లైక్ బద్రీనాథ్. బద్రీనాథ్ కి రావాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం బయలుదేరుతాం గుప్తకాశీ నుంచి పిప్పల్ కోటి అనే ప్లేస్ కి ట్రావెల్ చేస్తాం. ఇట్స్ లైక్ ఒక 170 కిలోమీటర్స్ ఉంటుంది. అది మనం ట్రావెల్ చేసేసి ఆ రోజు ఈవినింగ్ స్టే మనం అక్కడ పెడతాం. ఈవినింగ్ వాళ్ళకి హోటల్స్ అకామిడేషన్ ఇచ్చేసి డిన్నర్ పెట్టేసి రెస్ట్ తీసుకుంటే ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం బద్రీనాథ్ టెంపుల్ కి బయలుదేరుతాం. మార్నింగ్ 4 o'clock అలా బయలుదేరుతాము. ఇట్స్ లైక్ 75 కిలోమీటర్స్ ఉంటుందండి. 4 hours 5 hours పడుతుంది. రోడ్స్ చాలా డేంజరస్ ఉంటాయి బద్రీనాథ్. కేదార్నాథ్ కన్నా హై ఆల్టిట్యూడ్ లో ఉంటుంది అది, కానీ ట్రెక్కింగ్ ఏమి ఉండదు. మనకి బస్సు పార్కింగ్ వరకు వెళ్ళిపోతుంది, ఒక 1 kilometer వాక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో శ్రీ మహావిష్ణుని దర్శించుకోవచ్చు. లైన్ లో నుంచోవాలి, చాలా పెద్ద లైన్స్ ఉంటాయి. హ్యాపీగా దర్శనం అయిపోయాక దాని పక్కనే ఆ టెంపుల్ పర్మిసెస్ లోనే బ్రహ్మ కపాలం అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే మనకి మన పితృదేవతలకి ఎవరైతే కాలం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. సో అంటే మన ఇంటి పేరుతోని పిండ ప్రదానాలు చేస్తే మన ఇంటి పేరులో ఉన్న ఎవరైతే కాలం చేశారో వాళ్ళందరికీ అది చేరుతుంది, వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని చెప్పి మన పురాణాల్లో నమ్ముతారు. సో అవి కూడా మనం ఆర్గనైజ్ చేస్తాం. పంతులు గారిని పిలిపించి మన బ్యాచ్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో పిండ ప్రదానాలు అవి కూడా చేపించి ఆ కార్యక్రమం కూడా అయ్యాక దాని పక్కనే మనకి బద్రీనాథ్ టెంపుల్ నుంచి ఒక 4 kilometers పక్కనే మానా విలేజ్ అని ఒక విలేజ్ ఉంటుందండి. దట్స్ అ బ్యూటిఫుల్ విలేజ్, చాలా స్మాల్ విలేజ్, ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అంటారు. సో ఆ విలేజ్ కి మన చిన్న టూర్ ఉంటుంది. ఆ విలేజ్ విశిష్టత ఏంటి అంటే మన సరస్వతి నది అక్కడే పుట్టిందండి. సరస్వతి నది అక్కడ పుట్టింది, ప్లస్ మన వ్యాస మహర్షి వినాయకుడు ఇద్దరు కలిసి మహాభారతం లెక్కించిన చోటు కూడా అదే. సో అక్కడ వ్యాస గృహ అని ఒకటి ఉంటుంది, మనం అది కూడా చూసుకుంటాం. థర్డ్ థింగ్ వచ్చేసి మన మహాభారతం తర్వాత పాండవులు స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్లేస్ కూడా అదే. అక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్ళారు అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది, పురాణాల్లో ఉంది. సో ఈ మానా విలేజ్ టూర్ కూడా మనం చూసుకుంటాం. ఇవన్నీ మనకి సైట్ సీయింగ్ ప్లేసెస్ లాగా వస్తాయి. సో ఆ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకొని మళ్ళీ బ్యాక్ టు పిప్పల్ కోటి, ఏదైతే హోటల్ స్టే తీసుకున్నామో
హోటల్కి వచ్చేస్తాం ఎండ్ ఆఫ్ ది డే. ఆ రోజు నైట్ వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్ టు హరిద్వార్ వయా రిషికేష్. సో మనం రిటర్న్ వచ్చే రూట్ లో మనకి దేవ్ ప్రయాగ్, రుద్ర ప్రయాగ్ లాంటి ప్రయాగులు కనిపిస్తాయి. మనకి ఇక్కడ ప్రయాగ్రాజ్ ఉంది కదా, వేర్ 3 rivers మీట్. సో వాట్ ఈస్ రుద్ర ప్రయాగ్ ఇస్ లైక్ వేర్ 2 rivers మీట్. సో అలకనంద అండ్ భగీరథ రివర్స్ ఉంటాయి, అవి రెండు ఒక దగ్గర కలుస్తాయి. ఇది వేరే కలర్ ఉంటుంది, ఇది వేరే కలర్ ఉంటుంది. అక్కడ నుంచి ఆరిజిన్ గంగమ్మ పుడుతుంది అని చెప్పి నమ్ముతారు. సో అక్కడ నుంచి గంగమ్మ పుడుతుంది, ప్రవహిస్తుంది అని చెప్పి నమ్ముతారు అనమాట. సో ఆ సీన్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో దారిదేవి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుందండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్. మన చార్ధామ్ కి కాపలాదారి ఆవిడ. సో ఆవిడ ఆ టెంపుల్ విశిష్టత ఏంటంటే, అమ్మవారు పొద్దున్న మార్నింగ్ టైంలో చిన్న పసిపాపలాగా ఉంటారు, ఆఫ్టర్నూన్ టైంలో ఒక యంగ్ లేడీ లాగా ఉంటారు, ఈవినింగ్ టైంలో వచ్చేసి ఒక ముసలావిడ లాగా ఉంటారు. సో అమ్మవారిని ఒకటే రోజు మూడు సార్లు చూడొచ్చు, అంటే 3 రకరకాల రూపాల్లో చూడొచ్చు. సో చాలా గొప్ప టెంపుల్ అది. మనం దాన్ని కూడా దర్శించుకుంటాము. అది కూడా దర్శించుకున్నాక విల్ కమ్ టు రిషికేష్. సో హరిద్వార్ వెళ్ళిపోతున్న రూట్ లోనే రిషికేష్ ఉంటుంది, 20 kilometers డిస్టెన్స్ అది. సో రిషికేష్ లో ఏముంటుందంటే మనకి రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని చెప్పి 2 బ్రిడ్జెస్ ఉంటాయి అనమాట, మ్యాన్ మేడ్ బ్రిడ్జెస్. చాలా బాగుంటాయి, అవి చూసుకుంటాము. ప్లస్ మనకి అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మనకి రుద్రాక్షాలు, స్ఫటిక మాల్లు, కరుంగలి మాల్లు అవన్నీ ఒరిజినల్ దొరుకుతాయి. సో మనకి టైం ఉంటుంది, గైడ్ ఉంటారు, లోకల్ గైడ్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సో ఇలాంటివి చూసుకొని మళ్ళీ బ్యాక్ టు హరిద్వార్. మనం డే 1 అయితే ఏదైతే హోటల్లో ఉన్నామో, మళ్ళీ డే 11 కూడా విల్ బి కమింగ్ బ్యాక్ టు ద సేమ్ హోటల్. అక్కడ స్టే తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం హరిద్వార్ నుంచి ఢిల్లీ బయలుదేరుతాం. సో ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళని మేము ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాం, ట్రైన్ టికెట్స్ ఉన్న వాళ్ళని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తాం. అక్కడ నుంచి ఎవరి గమ్యస్థానాలకి వాళ్ళు చేరుకుంటారు. దిస్ ఇస్ హౌ ద ట్రిప్ గోస్ ఆన్. చాలా చక్కగా చెప్పారండి. అంటే ఇప్పుడు మనము ఇదంతా చూసుకుంటే మీరు చెప్పినట్టు కూలింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అని అంటుంటారు. సో కొన్ని ప్రదేశాలకి ఇంత ఏజ్ లిమిట్ వరకే అని చెప్పేసి అంటుంటారు. సో ఇప్పుడు మనకి దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా అండి? దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉండదండి. ఓన్లీ ఒక యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను ఇన్ఫాంట్స్ ని చూశాను, చిన్న పిల్లలు కేదార్నాథ్ రావడం చూశాను, 100 years ఓళ్ళని కూడా నేను చూశాను. అంటే 100 years ఉన్నోళ్ళు కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూశాను. సో దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు. చాలా డేంజరస్ యాత్ర అని చెప్పి అంటారు. కాకపోతే మనకి ఇప్పుడున్న మన ఫెసిలిటీస్ కి, ఇప్పుడున్న ఏజెన్సీస్, ట్రావెల్ ఏజెన్సీస్ తో వెళ్తే చాలా సులభంగా, అండ్ ట్రావెల్ ఏజెన్సీస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళతో వెళ్తే ఏంటి, వీళ్ళతో వెళ్తే ఏంటి అని చెప్పి ఇలాంటివి చాలా ఉంటాయి. సో మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తో ఏంటంటే మేడం, సో వీల్ గివ్ ద స్పెషల్ కేర్. మా పేరెంట్స్ యాత్రకు వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో ఆ కంఫర్ట్ జోన్ మేము ఇస్తాం. సో అది అకామిడేషన్స్ దగ్గర కానివ్వండి, హెల్త్ దగ్గర కానివ్వండి, ట్రావెల్ దగ్గర కానివ్వండి, ఫుడ్ దగ్గర కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ అస్ వెరీ పర్సనల్లీ. యా. సో ఇప్పుడు మీరు ఫుడ్ అన్నారు సార్, ఇప్పుడు మనము యాత్రకి వెళ్తే అక్కడంతా నార్త్ అదనమాట. సో మనకి మోస్ట్లీ సౌత్ పీపులే వస్తారు టెంపుల్స్ విజిట్ చేయడానికి. సో అక్కడ ఫుడ్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్? సో ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి కార్బోహైడ్రేట్ ఫుడే కావాలి. మనం రైస్ తింటాము, అక్కడ రైస్ ఉంటుంది కానీ లావ్ బియ్యం ఉంటాయి, మనకు అది డైజెస్ట్ అవ్వదు. పరోటాలు దొరుకుతాయి, మ్యాగీలు ఉంటాయి. వీటి మీదనే 12 రోజులు యాత్ర చేయాలి అంటే దట్స్ ఏ ఇంపాసిబుల్ టాస్క్, అసలు అవ్వని పని. సో దానికి మేము ఏం చేస్తాము అంటే, నేను ఇందాక చెప్పానా ఒక్కొక్క ప్లేస్ లో మనం స్టే తీసుకుంటామని చెప్పి, ఆ ప్లేసెస్ లో మన సెటిల్ కిచెన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఆల్రెడీ కిచెన్ సెటప్ చేసి పెడతాము. ఈ రోజు వీళ్ళు వస్తున్నారు అంటే ఆ రోజు వాళ్ళకి మన తెలుగింటి భోజనం, అన్నం పప్పు సాంబారు, రసము, వడియాలు, పచ్చడి, మజ్జిగతో సహా ఎవ్రీథింగ్ మన తెలుగింటి భోజనమే ఉంటుంది, మనం ప్రొవైడ్ చేస్తామండి. సో ఇంత పెద్ద యాత్ర చేసేటప్పుడు బేసిక్ గా కావాల్సినవి 2 విషయాలు ఉంటాయండి. ఒకటి కంటి నిండా నిద్ర, ఇంకొకటి కడుపు నిండా తిండి. ఆ 2 ఉంటే యాత్ర చాలా సులభంగా కొనసాగించవచ్చు. సార్ నార్మల్ గా యాత్ర అనగానే అందరూ సీజన్ తెలీదు, కరెక్ట్ సీజన్ తెలీదు, ఏ సీజన్ లో వెళ్తే బెటర్ అని చెప్పేసి. సో చార్ధామ్ యాత్ర చేయాలంటే బెస్ట్ సీజన్ ఏంటండి? సో యాక్చువల్లీ చార్ధామ్ వచ్చేసి ఓన్లీ ఇయర్ లో 6 months మాత్రమే ఓపెన్ ఉంటుందండి. 6 నెలలు మొత్తం మంచుతోని మూసేసి పడి ఉంటుంది. 6 నెలలు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. 6 నెలలు మనుషులతోని పూజలు అందుకొని, 6 నెలలు దేవతలతోని పూజలు అందుకునే ఏకైక ధామ్ చార్ధామ్. సో
మనకి అక్షయ తృతీయ. సో ఇప్పుడు మనకి April 20th వస్తుంది. ఓకే. అక్షయ తృతీయ ద వెరీ నెక్స్ట్ డే టెంపుల్ ఓపెన్ చేస్తారు. మళ్ళీ దీపావళి అమావాస్య రోజు పూజలు చేసి టెంపుల్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో 6 months టెంపుల్ ఓపెన్ ఉంటుందండి. ఈ 6 months లో ద బెస్ట్ సీజన్ ఏది అంటే నన్ను అడిగితే మే, జూన్, మిడ్ జూన్ ఈ 2.5 months చాలా సులభంగా సంతోషంగా యాత్ర చేసేసుకోవచ్చు. ఆగస్ట్, సెప్టెంబర్ ఏంటి అంటే దట్స్ ఎ రైనీ సీజన్. సో చాలా హెవీ రెయిన్స్ ఉంటాయి అక్కడ. సో దాని వల్ల ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. యాత్రికులకి చాలా ఇబ్బంది అవుతుంది. సో రోడ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. దే కాంట్ గో అంటే ప్లాన్ కి తగ్గట్టు మనం ముందరికి వెళ్ళలేము. చాలా రిస్కీ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు. సో మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేస్తున్నామంటే ఆ 2 seasons, ఆ 2 months ఏదైతే ఉందో వీఆర్ నాట్ ఆపరేటింగ్ ఎనీ ట్రిప్స్ అన్నమాట. సో మళ్ళీ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. దట్స్ ఎ లాస్ట్ మంత్. అక్టోబర్ లో ఎలా ఉంటుందంటే మేడం స్నో, కంప్లీట్ స్నోఫాల్ ఉంటాయి. టెంపుల్ కూడా మొత్తం అలా మంచుతోని అప్పుడప్పుడే మంచుతోని మూసుకుంటూ అసలు ఆ 2 కళ్ళు సరిపోవండి. అసలు అది ఆ విజువల్స్ చూస్తే నా భవిష్యత్ లాగా ఉంటుంది. అలాంటి ఎక్స్పీరియన్సెస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. మనకి ఏజ్ దాటాక అలాంటివి చూడాలన్నా కూడా మనం చూడలేం. మనకి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినా, చికాగో వెళ్ళినా కూడా ఇలాంటి స్నో, ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ మనకి దొరకవు. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. సార్, ఇప్పుడు యాత్రకు వచ్చేటప్పుడు నార్మల్ గా చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యాత్రకి రాకుండా ఆగిపోవచ్చు, లేకపోతే ఎలా అని సార్? మేడం, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యాత్రకి రావచ్చు. కాకపోతే కొంచెం ఇబ్బంది ఎవరికి అవుతుందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సో ఆస్మా, సో లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఇబ్బందికరంగా మారచ్చు. సో మేము దానికి ఏం చేస్తున్నాం అంటే మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ది ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉందన్నమాట. సో దాంట్లో ప్రతిరోజు కూడా మనకి యోగాస్ వీడియోస్ పోస్ట్ చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎలా చేయాలో నేర్పివ్వడము, ఇవన్నీ కూడా మనకి బుకింగ్ అయిన యాత్రికులకి అందరికి, బుకింగ్ చేసుకోని వాళ్ళకి కూడా మనం ఇవంతా ఫెసిలిటీస్ ఇస్తాం. సో డైరెక్ట్ యోగా చేసుకొని ఇంకొక 2 months ఉంది అనుకోండి మన ట్రిప్, ఇప్పటి నుంచే కొంచెం వాకింగ్ చేయడము, క్లోజ్డ్ మౌత్ అని వాక్ చేయడము, సో యోగాసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని చేస్తే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అనుకుంటే మనకి పాకెట్ ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయండి. సో మనం అవి కూడా ప్రొవైడ్ చేస్తాము, అవి పెట్టుకోవచ్చు. సో మా గైడెన్స్ తోని ఈజీగానే ట్రిప్ అయిపోతుంది. సార్, అంటే చాలా మందికి యాత్రకు వచ్చేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలనేది అవగాహన ఉండదు, నార్మల్గా వచ్చేస్తూ ఉంటారు. సో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక యాత్రికుడు యాత్రకు రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? జాగ్రత్తలు అంటే మనకి వింటర్ వేర్ అండి. ఫస్ట్ అక్కడ మనకి ఒక్క డేలోనే మనం 4 క్లైమేట్లు చూస్తాం. మనం ఇక్కడ సంవత్సరంలో చూసే 4 seasons ఒక్క రోజులో చూస్తాం కేదార్నాథ్ లో. సో మార్నింగ్ మనం ఎక్కడైతే కేదార్నాథ్ స్టార్ట్ అవుతామని చెప్పాను కదా, 6 గంటలకి చాలా ఒక -2, -3 అలా ఉంటుంది. సో మనం అన్ని జాకెట్స్ వేసేసుకొని అంతా ఫుల్ ప్యాక్ తోని వీల్ స్టార్ట్ ట్రెక్కింగ్ కదా. కరెక్ట్ 10 o'clock 11 o'clock కి సన్ వస్తూ ఉంటాడు. ఫుల్ ఎండ, అసలు అన్ని తీసేయాలనిపిస్తుంది, షర్ట్ కూడా తీసేసి వాక్ చేయాలనిపిస్తుంది. సో అలా వెళ్తున్నప్పుడు ఒక 1 o'clock 2 o'clock కి ఫుల్ రెయిన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ 3 o'clock 4 o'clock కి మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈవినింగ్ కాగానే -degrees, -1, -2, -3 డిపెండ్స్. సో ఒకటే రోజు 4 క్లైమేట్లు చూస్తాం. సో ఈ అన్నిటికీ మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి థర్మల్స్ కానివ్వండి, మన జాకెట్స్ కానివ్వండి, రెయిన్ కోట్స్ కానివ్వండి, సాక్సెస్ పేర్స్ ఆఫ్ సాక్సెస్ పెట్టుకోవాలి. సో ఈ 10 days కి సరిపడే బట్టలు పెట్టుకోవాలి. సో అంటే కంఫర్ట్, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఈ అంటే ఇప్పుడు చాలా మంది మేము శారీస్ లోనే గుడికి వెళ్ళాలి అని అంటారు, కానీ చాలా ఇబ్బంది అవుతుంది. నో ప్రాబ్లం, పంజాబీ డ్రెస్ లో రావచ్చు, జీన్సెస్ లో వస్తారు, అంటే సిచ్యువేషన్ అలాంటిది అలా. సో మనకి వింటర్ వేర్ మ్యాండేటరీ ఉండాలి, థర్మల్స్ పెట్టుకోవాలి. సో హాట్ వాటర్ తాగాలి. మనకి అక్కడ కొంచెం వాటర్ చేంజ్ అయినా కూడా వి కాంట్ ఈవెన్ టాక్. మనం హెల్తీ ఉంటేనే యాత్ర 100% చేయగలుగుతాం. సో హెల్తీ లేకపోతే మనం ఏం చేయలేం. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రికాషన్స్ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళకి బీపీ, షుగర్ ఇలాంటివి ఎలానా ఉంటాయి కాబట్టి ఆ మెడిసిన్స్ క్యారీ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి 24/7 ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ అయితే ఉంటుందండి. సో ఒకవేళ ఒక పర్సన్ కి ఏమైనా చిన్నగా ఏమైనా జ్వరం కానీ ఏమైనా వచ్చింది అనుకోండి, మనం డైరెక్ట్ గా వాళ్ళకి వీడియో కాల్ కనెక్ట్ చేసి ఇస్తాం మన డాక్టర్ తోని. సో ఆ డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్, మనకి లోకల్
లోకల్ మార్కెట్లో మన టూర్ మేనేజర్స్ వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చి, ఇంజెక్షన్ చేయాలంటే లోకల్ డాక్టర్స్ని తీసుకొని వచ్చి అన్ని నీట్గా పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయించి వాళ్ళకి మెడికేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి స్పెషల్ కేర్ అని చెప్పాను కదా, ఇవే ఇవన్నీ చిన్న చిన్నవి మేడం, చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి, చాలా చిన్నదే కానీ ఇలాంటివి చేస్తాం కాబట్టే ఇప్పటికీ మేము గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇలా ఉంది అని చెప్పుకోవచ్చు. సో డాక్టర్ కన్సల్ట్ ఎప్పుడు ఉంటుంది. సో హెల్త్ గురించి అయితే ప్రాబ్లం ఏం లేకుండా అయితే మేము చూసుకోగలుగుతాం. అసలు మీరు యాత్ర గురించి చెప్తుంటే అంటే వివరించి చెప్తుంటే మాకే నిజంగా యాత్ర చేసినంత అనుభూతి వచ్చింది. ఈ యాత్ర చేయడానికి మనకి బడ్జెట్ ఎంత అవుతుందండి? సో బడ్జెట్ వచ్చేసి మేడం మనకి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఇట్స్ లైక్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ వేసుకుంటే మనకి 68,000 వరకు పడుతుంది. ఓకే, సో ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్. లేదు మేము ఢిల్లీ వస్తాము, ఢిల్లీ టు ఢిల్లీ కావాలి అంటే మనం 50,000 లో చేయొచ్చు. ఇట్స్ ఇంక్లూడింగ్ ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్. మనం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 70,000 పడుతుంది. సో మనకి ఢిల్లీ టు ఢిల్లీ వస్తే 50,000 పడుతుంది. ఈ 70,000 ఏంటంటే ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అన్నమాట. సో హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ లో ఢిల్లీ టు హైదరాబాద్ కూడా ఫ్లైట్ ఉంటుంది. సో మాక్సిమం ఏంటంటే ఈ పెద్ద యాత్ర కదా, సో ఫ్లైట్ ప్రిఫర్ చేయడం బెటర్. మన బాడీ మనం ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేయకుండా పెట్టుకుంటే యాత్రలో అంత యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో ఫ్లైట్స్ ప్రిఫర్ చేయడం బెటర్. సార్ ఇప్పుడు యాత్ర అనగానే ఒకప్పట్లో పెద్దవాళ్ళు ఒక్కటే ఎక్కువ వెళ్తూ వస్తూ ఉంటారనమాట. బట్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో యూతే ఎక్కువ ఉంటున్నారనమాట ఈ యాత్రకు. కానీ సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? మేడం డెఫినెట్ గా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. సో నేను యాక్చువల్లీ లాస్ట్ 4 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 4 months నేను ఫీల్డ్ లో ఉంటాను. సో ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది అంటే ఎంతమంది అయితే పెద్దవాళ్ళని చూస్తున్నామో అంతే మంది యూత్ ని చూస్తున్నాం అనమాట. ఈ జెన్జీ కిడ్స్ కానివ్వండి, ఈ 90s కిడ్స్ కానివ్వండి, దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు స్పిరిచువల్ అండి. సో ఇప్పుడు ఒక చిన్న క్యాంపెయిన్ కోసం మనం ఒక బీటెక్ కాలేజ్కి వెళ్తే మైక్ పెట్టి మీరు థైలాండ్ వెళ్ళాలనుకుంటున్నారా, కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటున్నారా అని అడగండి. 75% ఆఫ్ పీపుల్, 75% ఆఫ్ స్టూడెంట్స్ మేము కేదార్నాథ్ వెళ్ళాలని అంటారు. సో భూమి గుండ్రంగా ఉన్నట్టు మళ్ళీ మనం తిరిగి వీఆర్ గోయింగ్ టు వరల్డ్. సో ఇది మన సనాతన ధర్మానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఇలాంటి యూత్ ని చూస్తుంటే చాలా చాలా ముచ్చటేస్తుంది. అండ్ నేను అందరికీ యూత్ కి ఒకటే చెప్తున్నా, మనకి ఏజ్ లో ఉన్నప్పుడే ఇలాంటి యాత్రలన్నీ చేసేయాలి. తర్వాత మనం ఏదో కోల్పోయాం, ఏదో రిగ్రెట్స్ ఉండద్దు. మీరు బ్యాంకాక్ 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో కూడా వెళ్ళొచ్చు, కానీ కేదార్నాథ్ వెళ్ళలేరు. సో కేదార్నాథ్ వెళ్ళండి, చార్ధామ్ చూడండి. చార్ధామ్ అనే కాదు, ప్రపంచంలో ఏ హిందూ దేవస్థానాలు ఉన్నా, ఏ హిందూ టెంపుల్స్ ఉన్నా మీరు వెళ్ళి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారు చాలా చక్కగా వివరించారండి యాత్ర గురించి, కానీ దేనికైనా సరే. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.